హలో అండి. బ్యాంగిల్స్‌ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే, మనకి ఏ శారీ మీదకి ఏ కలర్ అయితే కావాలో ఈజీగా చేసుకోవచ్చు కదండీ! చూసారు కదా! నేను ఈ బాక్స్ నాకెలా వచ్చింది అనంటే, శారీకి వచ్చిందనమాట. నాకు 2 బాక్సెస్ వచ్చాయి. తర్వాత శారీస్‌ని ఇంక నేను బీరువాలో పెట్టేసాను. ఒక బాక్స్‌నయితే గనక ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ఇంకొక బాక్స్ జ్యువెల్లరీ అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా! ఇవి ఇలా కూడా డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. కానీ దేనికి దానికి ఇలా పేపర్ చుట్టి పెట్టుకుంటే గనక మనకి ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా! మనకి ఏ కలర్ శారీకి ఏ బ్యాంగిల్ అయితే కావాలో తీసుకొని మళ్ళా ఆ పేపర్‌ని అక్కడే పెట్టుకొని ఈజీగా మళ్ళీ ఆర్గనైజ్ చేయొచ్చనమాట. చూడండి అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ బ్యాంగిల్స్ కొన్నప్పుడు మనకిస్తారు కదా! ఆ పేపర్‌నే నేనిక్కడ యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా! ఆ పేపర్‌ని నేను ఈ విధంగా 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాననమాట. మనకి 12 బ్యాంగిల్స్ వస్తాయి కదా! సో, వాటికి ఈ విధంగా రొటేట్ చేసి పెట్టుకుంటే బ్యాంగిల్స్ అనేవి చెల్లాచెదరవ్వకుండా ఉంటాయండి. చక్కగా ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ప్రతి బ్యాంగిల్‌ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కొన్నయితే మనకి 12 ఉంటాయి. కొన్నయితే 4, 5, 6 ఇలా ఉంటాయి కదా! సో, ప్రతి దాన్ని కూడా నేను ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఈజీగా శారీ మీదకి వేసుకుంటున్నాను. మళ్ళా వాటిని తిరిగి తీసినప్పుడు కూడా మనం ఇదే విధంగా పేపర్‌ని పెట్టేయచ్చు. ఆ పేపరు నేను రోల్ చేసిన తర్వాత అది పైకుంది కదండీ! దాన్ని కిందకి పెడితే గనక మనకి పేపర్ అనేది ఊడిపోకుండా ఉంటుందనమాట. సో, ఇదేమి పెద్ద కష్టమైన పనేమి కాదు. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఏ శారీ కొన్నా గానీ దానికి ఈ విధంగా శారీ బాక్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి కదండీ! సో, వాటిని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనే మనకి నచ్చిన బ్యాంగిల్‌ని తీసుకోవడం, వేసుకోవడం వల్ల దాన్ని తిరిగి అదే బాక్స్‌లో పెట్టేస్తే గనక గాజులు కూడా చెల్లిపోకుండా ఉంటాయి కదండీ! సో, ఈ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా! సో, ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను నా మ్యారేజ్‌కి, నా ఎంగేజ్‌మెంట్‌కి తీసుకున్న బ్యాంగిల్సేనండి. సో, అవన్నీ చాలా గుర్తుగా నేను ఉన్న 4 బ్యాంగిల్స్ అయినా, 5 బ్యాంగిల్స్ అయినా ప్రతీదీ కూడా నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పి ఏది కూడా చెల్లిపోయినవి తప్ప మిగతావి ఏవి కూడా నేను పడేయలేదు. అన్నీ కూడా అలాగే ఉంచాను. ఈ గ్రీన్ కలర్‌వి అయితే నా ఎంగేజ్‌మెంట్ బ్యాంగిల్స్ అనమాట. సో, నా ఐడియా నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.